మామల కోసం మా కోడలు ఎన్నికల ప్రచారం చేశారు. మండే ఎండలను సైతం లెక్క చేయకుండా వాడవాడలా తిరిగారు. తమ మామలను గెలిపించుకుని తామే గెలిచినంత సంబరపడిపోయారు. ఇంతకీ ఎవరా కోడళ్ళు, ఏంటా స్టోరీ? వాచ్ ది స్టోరీ. నారా బ్రాహ్మణి తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు తెలిసిన వారికి పరిచయం చేయక్కర్లేని పేరు. నందమూరి వారి కూతురిగా, నారా వారి కోడలిగా అందరికీ సుపరిచితురాలు. హీరో నందమూరి బాలకృష్ణ ముద్దుల తనయ అయిన బ్రాహ్మణి లోకేష్ను వివాహమాడి నారావారి కుటుంబంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడుని స్కిల్ స్కామ్ కేసులో అప్పటి జగన్ ప్రభుత్వం అరెస్టు చేశాక టీడీపీ పరిస్థితి దారుణంగా తయారైంది. అలాంటి సమయంలో అత్త భువనేశ్వరికి తోడుగా బ్రాహ్మణి ఎంతగానో పోరాడారు. మామ చంద్రబాబు బెయిల్పై బయటకు వచ్చే వరకు అండగా ఉంటూ తన వంతు పాత్ర పోషించారు. ఆ తర్వాత చంద్రబాబును గెలిపించాలంటూ రాష్ట్రంలో పలుచోట్ల పర్యటించి అప్పటి ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. మామ చంద్రబాబుతో పాటు భర్త లోకేష్ తరపున బ్రాహ్మణి ప్రచారం చేశారు. మంగళగిరిలో ఇంటింటికి తిరిగి తన భర్తకు ఓటేయాలంటూ కోరారు. టీడీపీ అధికారంలోకి వస్తే చేసే సంక్షేమ పథకాలను ప్రచారం చేశారు. అంతవరకు రాజకీయాలకు అంటి ముట్టనట్లు ఉన్న బ్రాహ్మణి పూర్తి స్థాయిలో ప్రచారం చేసి లోకేష్ భారీ మెజారిటీలో గెలిచేందుకు కారణమయ్యారు. తద్వారా టీడీపీ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారంలో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా నిలిచారు డాక్టర్ పులివర్తి త్రిషారెడ్డి. తెలుగుదేశం పార్టీకి చెందిన చంద్రగిరి శాసనసభ్యుడు పులివర్తి నాని కోడలే డాక్టర్ త్రిషారెడ్డి. తన మామ పులివర్తి నాని అత్త సుధారెడ్డి భర్తతో కలిసి త్రిషారెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎమ్మెల్యేలు వారి కుటుంబ సభ్యులకు కేటాయించిన చోట కూర్చున్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన పులివర్తి నాని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సుధారెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నారు. అదే తరహాలో నాని కుమారుడు కూడా రెడ్డి సామాజిక వర్గానికే చెందిన డాక్టర్ త్రిషారెడ్డిని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో నానిని గెలిపించాలంటూ త్రిషారెడ్డి విడుదల చేసిన ఓ వీడియో అప్పట్లో వైరల్గా మారింది. తనకు రాజకీయాలంటే పెద్దగా తెలియదని, కానీ తన మామ పులివర్తి నాని ప్రజల కోసం ఎంతో కష్టపడుతున్నారని, ఆయన్ని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు త్రిషారెడ్డి. ఏపీలో నారా బ్రాహ్మణి, పులివర్తి త్రిషారెడ్డి తరహాలో తెలంగాణలో మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి టాక్ ఆఫ్ ది టౌన్గా మారారు. తన మామ అప్పటి మంత్రి మల్లారెడ్డి కోసం ఆమె విస్తృతంగా ప్రచారం చేశారు. అంతేకాదు, కాంగ్రెస్ నేతలు ఒకానొక దశలో ఆమెతో ఘర్షణకు కూడా దిగారు. అయినా ఎలాంటి బెదురు లేకుండా మామ గెలుపు కోసం చివరిదాకా పోరాడారు. మల్లారెడ్డి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఒకవైపు తమ కళాశాలల బాధ్యతలు నిర్వహిస్తూనే ప్రీతిరెడ్డి ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనడం విశేషం.